నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట నుంచి మరి సార్తో మాట్లాడి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం అసలు ఇది ఎప్పుడు వస్తుంది దీనికి ఏమైనా లక్షణాలు బయటపడతాయా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ సార్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది మన బాడీలో ప్యాంక్రియాస్ అనేది మోర్ ఇంపార్టెంట్ పార్ట్ అండి లైక్ డైజెషన్ ప్రాసెస్ చేయడానికి లివర్తో పాటు ఉంటుంది వెరీ స్మాల్ ఆర్గాన్ బట్ దానికి ఇంజరీ అయినా దానికి ఇన్ఫెక్షన్ వచ్చినా దానికి క్యాన్సర్ వచ్చినా వెరీ డ్రెడ్ఫుల్ అనమాట. సో ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది యాక్చువల్గా అయితే రేరెస్ట్ క్యాన్సర్ మన బాడీలో బట్ హైయెస్ట్ కాంప్లికేటెడ్ క్యాన్సర్ ఫర్ సర్జరీకి కానీ లేకపోతే మన ప్రోగ్నోసిస్ కానీ అంటే సర్వైవల్ రేట్ కానీ మోర్ కాంప్లికేటెడ్. సో జనరల్గా సెన్సెస్ ప్రకారం చూసుకుంటే ఎంతమందిలో వస్తుంది అన్న క్వశ్చన్ వస్తే 1,00,000 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. వెరీ రేర్ క్యాన్సర్ అండి. బట్ కాజెస్ ఉంటుంది అనమాట. సపోజ్ మనకు ఆల్కహాల్ పేషెంట్స్ వాళ్ళు తీసుకుంటే 3 lakhs పీపుల్ వాళ్ళు ఆల్కహాల్ పేషెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకున్నప్పుడు వాళ్ళల్లో కొంతమందికి అక్యూట్ ప్యాంక్రియాటిటిస్ అనమాట అంటే పెయిన్ వస్తుంది, జస్ట్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది, వామిటింగ్ ఉంటాయి. ఒక 2-3 days తర్వాత సెల్ఫ్ లిమిటింగ్ తగ్గిపోతుంది. కొంతమందిలో అందులో ఒక రేర్ పాసిబిలిటీ కొంతమందిలో ఏంటంటే ఒక 10%, 20% పేషెంట్స్ వాళ్ళకి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని కన్వర్ట్ అవుతుంది అనమాట. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ కొంతమందిని మనం అలా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు వాళ్ళలో కొంతమందికి ఆల్మోస్ట్ లైక్ 1 lakh పీపుల్ని తీసుకుంటే 1% ఆర్ 2%కి అది మ్యాలిగ్నెన్సీ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ మోర్గా ఎవరికి వస్తుంది అంటే స్మోక్ చేసే వాళ్ళకి అనమాట. రెగ్యులర్ స్మోకింగ్, హ్యాబిచువేటెడ్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫిమేల్ స్మోకర్స్కి ఎక్కువ ఛాన్సెస్, రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అండి. ఫిమేల్స్లో ఆల్కహాల్ తీసుకున్నా స్మోక్ చేసినా కూడా వాళ్ళకి మెటబాలిజం తక్కువ ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ ఫ్యాట్. వాళ్ళు ఏమంటే ఛాన్సెస్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ ఇస్ మోర్. అంటే సేమ్ సిగరెట్స్ మెయిల్ తీసుకున్నా ఫిమేల్ తీసుకున్న వాళ్ళకి ఫిమేల్లో ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్పోజర్ తక్కువ ఉన్నా వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ మ్యాలిగ్నెన్సీస్ లైక్ బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీ, కోలాన్ మ్యాలిగ్నెన్సీ, థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీ ఉన్న వాళ్ళకు కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళకు చాలా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ట్రామా అయిన తర్వాత అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంజురీ అయిన తర్వాత కూడా ప్యాంక్రియాటిక్ యొక్క స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ప్యాంక్రియాస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాటి యొక్క జ్యూసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్యాక్టివ్ ఫార్ములాలో ప్యాంక్రియాస్ నుంచి బయటకు వస్తుంది అనమాట, మన ఇంటెస్టైన్లోకి వస్తాయి. ఇలా ఇంజురీస్ అయినా కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఏంటంటే ఆ జ్యూసెస్ అందులోనే యాక్టివేట్ అయిపోతాయి. యాక్టివేట్ అయిపోయి సెల్ఫ్ డ్యామేజ్ అవుతుంది. మన బాడీలో ఎప్పుడైనా ఏంటంటే క్రానిక్ ఇరిటేషన్ లైక్ స్మోకింగ్ ఈజ్ అ క్రానిక్ ఇరిటేషన్, అందుకే లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఆల్కహాల్ ఈజ్ అ క్రానిక్ ఇరిటేషన్ టు లివర్, అందుకే లివర్ క్యాన్సర్ వస్తుంది. సో అలా క్రానిక్గా ఇరిటేట్ అవుతూ ఉన్నప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆల్కహాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ట్రామా ఇవి మెయిన్ రీజన్స్ ఫర్ ది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. యూజువల్గా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే ఇనిషియల్ డేసెస్లో మనకి సిమ్టమ్స్ అనేవి బయటపడవు. మరి ఈ రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ఏమైనా లక్షణాలు ఏ స్టేజెస్లో గుర్తించవచ్చు అంటారు? జనరల్గా అండి ఒక సిమ్టమ్ ఏదన్నా ఒక క్యాన్సర్ పేషెంట్కి ఒక సిమ్టమ్ లాగా ఏదైనా వచ్చిందంటే ఒక పెయిన్ లాగా ఒక వామిటింగ్ లాగా ఏదైనా వచ్చిందంటే అర్థం అడ్వాన్స్ క్యాన్సర్స్ అన్నట్లు అనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటాం అంటే అంటే వామిటింగ్ కూడా ఎలా వస్తుంది అంటే బ్లడ్ వామిటింగ్స్ ఏమైనా అవుతాయి? నార్మల్ వామిటింగ్స్ ఏనండి. ఎందుకంటే ప్యాంక్రియాస్ మనకు స్టమక్ యొక్క బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ప్యాంక్రియాస్లో ఏమన్నా ఇంజురీ అయినా కూడా వాళ్ళకి స్టమక్ ఇరిటేట్ అయ్యి వామిటింగ్స్ వస్తాయి అనమాట. సో జనరల్గా గ్యాస్ట్రో మ్యాలిగ్నెన్సీస్ ఏదైనా సరే లైక్ లివర్ మ్యాలిగ్నెన్సీస్, స్టమక్ మ్యాలిగ్నెన్సీ, ఇంటెస్టైన్ మ్యాలిగ్నెన్సీ ఏదైనా కూడా వేగ్ సిమ్టమ్స్ వస్తాయి. లైక్ రీసెంట్గా నేను వెయిట్ లాస్ అయ్యానండి, అందరూ చెప్తున్నారు మీరు వెయిట్ లాస్ అయ్యారని. ఆకలి లేదు లైక్ అపెటైట్ తగ్గిందండి అని చెప్తారు. కొంతమందికి పెయిన్ అని చెప్తారు. బట్ పెయిన్ అని చెప్పారు అంటే అది ఆల్రెడీ అడ్వాన్స్ మ్యాలిగ్నెన్సీ అనమాట. కొంతమందికి ఏమవుతుందంటే కొంచెం దూరం నడిచినా కూడా ఇంకా వర్క్ చేయలేకపోలేదు, ఈజీ ఫెటిగబిలిటీ అంటారు. ఇవన్నీ రేరు యాక్చువల్గా వేగ్ సిమ్టమ్స్, కానీ దీని వెనక ఉన్నది మోస్ట్ డేంజరస్ క్యాన్సర్స్ అన్నమాట. ఈ సిమ్టమ్స్ ఉన్న అందరికీ క్యాన్సర్ ఉన్నట్టు కాదండి. సిమ్టమ్స్ ఒక 100 మందికి ఒక 1000 మెంబర్స్ ఉన్నారు, 1%, 0.5%. ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. మనం నార్మల్గా క్యాన్సర్స్ వచ్చే ఏజ్ జనరల్గా 50 years అబోవ్. జనరల్గా వాళ్ళకి కొంచెం హిస్టరీ ఉండాలి లైక్ ఫ్యామిలీ హిస్టరీయో, స్మోకింగ్ హిస్టరీయో, ఆల్కహాల్ హిస్టరీ ఉంటే 50 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ కంప్లైంట్ వస్తే 1 week ఏదైనా రెగ్యులర్ ట్రీట్మెంట్ యూస్ చేసుకొని అప్పటికీ తగ్గకపోతే దే హ్యావ్ టు ఇమీడియట్లీ చెకప్ అనమాట. ఎందుకంటే ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీథింగ్. అంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఏముంటాయి డాక్టర్ గారు? స్క్రీనింగ్ టెస్ట్ జనరల్గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఎందుకంటే అది నాన్ రేడియోలాజికల్ టెస్ట్, నాన్ ఇన్వాజివ్, అంటే దానికి ప్రిక్ చేయాల్సిన అవసరం లేదు, కాంట్రాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో జనరల్గా అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి, మోర్ దాన్ 50 years ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 monthsకి ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకుంటే సరిపోతుంది.
అల్ట్రాసౌండ్లో ప్యాంక్రియాస్లో ఏదన్నా డౌట్ఫుల్ ఉంటే అప్పుడు సిటీ స్కానింగ్ అనమాట. అట్లాగని అందరికీ సిటీ స్కాన్ చేయాల్సి వస్తే మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే సిటీ స్కాన్ చేయాలంటే కంపల్సరీగా కాంట్రాస్ట్ ఇవ్వాలి, అల్ట్రాసౌండ్కి అవసరం లేదు. సో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే అల్ట్రాసౌండ్. సో దీస్ డేస్ అయితే స్మోకింగ్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా. సో 50 years దాటిన ప్రతి మనిషి వాళ్ళ రొటీన్ బ్లడ్ టెస్ట్లో అల్ట్రాసౌండ్, ప్యాంక్రియాటిక్ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం అవసరం అంటారు అయితే? మోర్ దెన్ 50 years ఉన్న వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ కానీ ఈ హ్యాబిట్స్ హిస్టరీ ఉన్నప్పుడు లేకపోతే వేగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్ అండి, నార్మల్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటే స్కానింగ్ చేస్తాం కదా, అందులో ఎవరీ పార్ట్ విల్ బి కవర్డ్. లివర్తో మొదలుపెట్టి మన కిడ్నీ వరకు ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. అట్ ఈస్ అ సింపుల్ టెస్ట్, ఈవెన్ నార్మల్ స్కాన్ సెంటర్స్లో కూడా అయిపోతుంది. అండ్ ఇట్ విల్ డిటెక్ట్ ది వెరీ ఎర్లీ రీజన్స్ అనమాట. సో దాంతో మనము ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. అట్లాగే అందరికీ సిటీ స్కాన్, అందరికీ ఎంఆర్ఐ అంటే ఇట్స్ వెరీ ట్రబుల్సమ్ ఫైనాన్షియల్లీ అండ్ హెల్త్ రిలేటెడ్. సో అల్ట్రాసౌండ్ అనేది ఆఫ్టర్ 50 years ఎవ్రీ 6 monthsకి ఒకసారి చాయిస్ ఇస్ బెటర్ టు గో ఫర్ వన్ అల్ట్రాసౌండ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఈ ప్రెజెంటేషన్స్తో వచ్చారనుకోండి, సో అతనికి మైట్ బి 3rd stage గుర్తిస్తే మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ మేనేజ్మెంట్? జనరల్గా మనం ఒక పేషెంట్ కనుక ఏ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తామండి. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్. అదేవిధంగా లివర్ ఫంక్షన్ టెస్ట్, ప్యాంక్రియాటిక్ ఎంఐలేజ్ టెస్ట్ అండ్ CA-99 అనే ఒక మార్కర్ ఉంటుందండి. CA-99 మార్కర్ ఏంటంటే అది క్యాన్సర్లో ఓన్లీ క్యాన్సర్లోనే ఎలివేట్ అవ్వదు. ప్యాంక్రియాటిక్కి సంబంధించినటువంటి ఏ ఇరిటేషన్ వచ్చినా, లైక్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినా మ్యాలిగ్నెన్సీలో కూడా వాల్యూ రైజ్ అవుతుంది. చాలామంది వస్తారు CA-99 జస్ట్ ఒక 1 point రైజ్ అయిందండి, క్యాన్సర్ వచ్చేస్తుందండి అని. ద ప్రాబ్లం ఏంటంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్తో ఇదే ప్రాబ్లం యాక్చువల్గా అన్నమాట. ప్రతిదానికి క్యాన్సర్తో కొరిలేట్ చేసేస్తాం మనము. యాక్చువల్గా అట్లా కుదరదు. సిమ్టమ్స్ ఉండాలి, రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్లో దొరకాలి క్యాన్సర్స్ అని. అప్పుడు మాత్రమే మనకి ఆ మార్కర్స్ అంటాం, ట్యూమర్ మార్కర్స్ అంటారు. జనరల్గా సపోజ్ మనం ఈరోజు ఆల్కహాల్ తీసుకొని టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, CA-99 రైజ్ అయిపోతుంది. అంతే, ఆ వాల్యూని పట్టుకొని మనం మ్యాలిగ్నెన్సీ వచ్చేస్తుందని కాదు. జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఓపిక వచ్చిన ప్రతి పేషెంట్ స్వెల్లింగ్ చూసుకొని నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్తాడు. స్వెల్లింగ్ చూసుకొని ఎప్పుడు క్యాన్సర్స్ స్వెల్లింగ్లో కనిపించదండి, కంప్లైంట్ లాగా కనిపిస్తుంది. నీకు స్వెల్లింగ్ మనకి తగిలింది అంటే, చేతికి తగిలింది అంటే అది క్యాన్సర్ కాదు అంటే ఇప్పుడు ఎప్పుడు హ్యూమన్ బాడీలో ఏది గ్యారంటీలు ఉండవు ఎప్పుడు. బట్ మోర్ కామన్ ఈజ్ స్వెల్లింగ్స్ విల్ నాట్ బి పాల్పబుల్ ఇన్ మ్యాలిగ్నెన్సీ. మోర్ కామన్ ఈజ్ స్వెల్లింగ్ ఈజ్ ఇఫ్ పెయిన్గా ఉంటే, ఒక స్వెల్లింగ్ పెయిన్ఫుల్ అంటే ఇట్ ఈస్ క్యాన్సర్ కాదు. మోర్ ప్రాబిలిటీ 99%. స్వెల్లింగ్ ఏదైనా బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, అది క్యాన్సర్ కాదు 99%. 1% ఆల్వేస్ ఛాన్సెస్ అటర్న్ అవ్వచ్చు, ఇటర్న్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం అనమాట. అల్ట్రాసౌండ్లో మనకి లివర్ ఎలా ఉంది, లివర్ డ్రైనేజ్ పైప్ ఎలా ఉంది, ప్యాంక్రియాస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్యాంక్రియాస్లో ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయో చెక్ చేస్తాం. ఏమీ లేదనుకోండి, దెన్ అయినా మీకు డౌట్ ఉంది, ఈ పేషెంట్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువనే డౌట్ ఉంది అనుకోండి, అప్పుడు మనం సిటీ స్కాన్ చేస్తాం అనమాట. దాన్ని స్పెసిఫిక్గా చేయాల్సి వస్తుంది. లైక్ IV కాంట్రాస్ట్ ఇచ్చి ఒక ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ అని ఒక థియరీ ప్రకారం చేయాల్సి వస్తుంది. అందులో మనకి ప్యాంక్రియాస్లో స్వెల్లింగ్ ఉందా లేదా, ఆ స్వెల్లింగ్ ఓన్లీ ప్యాంక్రియాస్లో ఉందా లేకపోతే పక్కనున్న లింఫ్ నోడ్స్కి వచ్చాయా, స్ప్రెడ్ అయిందా లేదా చూస్తాం, లివర్కి స్ప్రెడ్ అయిందా లేదా చూస్తాం. ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, ఓన్లీ ప్యాంక్రియాస్లో మాత్రమే ఉంది. ఓన్లీ ప్యాంక్రియాస్లో ఉందా, పక్కనున్న బ్లడ్ సర్క్యులేషన్, ఎందుకంటే అదే బ్లడ్ సర్క్యులేషన్ లివర్కి కూడా ఇస్తుంది, ఇంటెస్టైన్ కూడా ఇస్తుంది. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్కి ఎంటర్ అయిందా, జస్ట్ టచ్ అయిందా, కంప్లీట్గా స్ప్రెడ్ అయిందా, అవి కూడా అనమాట. ఎందుకంటే మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ అండి. సో సిటీ స్కానింగ్ అయిపోతుంది. సిటీ స్కానింగ్లో ఓకే, ద పేషెంట్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ ఈజ్ సర్జరీ. ఆఫ్టర్ సర్జరీ టు ప్రివెంట్ పీపుల్స్ సర్జరీ అని చెప్తామండి. పీపుల్స్ సర్జరీ ఇస్ ద క్లాసికల్ సర్జరీ అనమాట. అందులో ఏంటంటే స్టమక్ యొక్క లాస్ట్ 20% పార్ట్ తీసేయాలి, ప్యాంక్రియాస్ యొక్క ఫస్ట్ 1/3 పార్ట్ తీసేయాలి, లివర్ యొక్క డ్రైనేజ్ పైప్ తీసేయాలన్నమాట. ఇవన్నీ తీసేసి మళ్ళీ జాయినింగ్ చేయాలన్నమాట. సో ఇట్స్ మేజర్ సర్జరీ, ఆల్మోస్ట్ 6 to 10 hours పడుతుంది. సర్వైవల్ రేట్ ఎలా ఉంటుంది మరి? జనరల్గా ఈ పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఎక్కడ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయంటే, మనం ప్యాంక్రియాస్ని కట్ చేస్తాం కదా, ఏదైతే మ్యాలిగ్నెన్సీ ఉందో దాన్ని మన ఇంటెస్టైన్కి స్టిచ్ చేస్తాం, ఎనాస్టమోసిస్ చేస్తాం. ద మోర్ కాంప్లికేషన్స్ ఏంటంటే ప్యాంక్రియాటిక్ ఎనాస్టమోసిస్ అనమాట. సో దాని సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ప్యాంక్రియాస్ కనుక స్టిఫ్ ఉందా లేదా, సాఫ్ట్ ఉందా లేదా, డక్ట్ సైజ్ ఎంత ఉంది, పేషెంట్కి డైరెక్ట్గా మ్యాలిగ్నెన్సీ వచ్చిందా, ప్యాంక్రియాటైటిస్ వల్ల మ్యాలిగ్నెన్సీ వచ్చిందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చేస్తాయి. సో లీక్ లేకుండా, పేషెంట్కి కనుక లీక్ లేకుండా ఫస్ట్ 1 week పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతే ఈ సర్వైవల్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 100%.
బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇంట్రాపరేటివ్ ప్రాబ్లం అవ్వద్దు. అంటే పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇన్ఫెక్షన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఎందుకంటే బ్లడ్ వెస్ సర్క్యులేషన్ పక్కనే ఉంటుంది, సో బ్లీడింగ్ ఛాన్సెస్ మోర్. సెకండ్ మోర్ కాంప్లికేషన్ ఏంటంటే మనకు ప్యాంక్రియాటిక్ ఎనాస్టమోసిస్ లీక్ అవుతాయి అనమాట. అవి లీక్ ఏం అవ్వకుండా పేషెంట్ 1 వీక్లో డిశ్చార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తాం మనం? ఎవ్రీథింగ్ నార్మల్ ఉన్నప్పుడు అంతే చేస్తాం. కదా. సో డిశ్చార్జ్ అయిపోతే ఈ సర్వైవల్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ 100%. ప్రీవియస్లీ వెన్ వీఆర్ స్టడీయింగ్ ప్యాంక్రియాటిక్ సర్జరీ అంటే ఆల్మోస్ట్ అబౌట్ టు డై ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. ఈవెన్ సర్జన్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇట్స్ మోర్ కాంప్లికేటెడ్. ఈవెన్ దిస్ ఈజ్ మై లాస్ట్ కేస్ లాగా వెళ్ళాలి. ఇప్పుడు దిస్ ఈజ్ మై ఫస్ట్ కేస్ లాగా వెళ్తాం అనమాట. ఎందుకంటే ఎనస్థీషియా టీమ్ వర్క్ ఉంటుంది. యాక్చువల్లీ 6 to 10 hours, sometimes 12 hours, 14 hours పట్టేస్తుంది టైం బేస్డ్ ఆన్ ది కాంప్లికేషన్స్. ఓకే. ఎంత కాంప్లికేటెడ్ కేస్ మనం తీసుకున్నాం బేస్డ్. కొన్ని కేసెస్లో వీ హ్యావ్ టు కట్ ది బ్లడ్ సర్క్యులేషన్, వీ హ్యావ్ టు అగైన్ రీఎనాస్టోసిస్ బ్లడ్ సర్క్యులేషన్. ఇవన్నీ చేసి పేషెంట్ కనుక 1 week సర్వైవల్ 1 week డిశ్చార్జ్ అయిపోతే సర్వైవల్ రేట్ ఈస్ 100%. వెరీ నైస్ డాక్టర్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వై ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎందుకు ఈ రోజుల్లో వస్తుంది, దీనికి తగిన ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.